ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా దృక్పథాలు సబ్ టాపిక్ కొఠారి కమిషన్ 1964 to 66. కేంద్ర ప్రభుత్వం 14th జూలై 1964లో 17 మంది మేధావులతో జాతీయ విద్యా కమిషన్ నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ అధ్యక్షుడు డిఎస్ కొఠారి. అప్పటి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్ డిఎస్ కొఠారి. డిఎస్ కొఠారి పూర్తి పేరు దౌలత్ సింగ్ కొఠారి. జాతీయ విద్యా కమిషన్ కార్యదర్శి జేపీ నాయక్. ఈ కమిషన్ 2 అక్టోబర్ 1964 నుండి పని చేయడం ప్రారంభించింది. ఈ కమిషన్కు సహాయ సహకారాల కోసం 19 టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేశారు. కొఠారి కమిషన్ దేశవ్యాప్తంగా 21 నెలల పాటు శ్రమించి 9,000 మందిని ఇంటర్వ్యూ చేసింది. ఈ కమిషన్ యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్, యుఎస్ఏ, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, స్వీడన్ 5 దేశాలకు చెందిన 20 మంది విద్యావేత్తలతో సంప్రదింపులు చేసింది. ఈ కొఠారి కమిషన్ 1966 జూన్ 29న ఆనాటి విద్యాశాఖ మంత్రి అయిన ఎంసి చాగ్లాకు తన నివేదికను సమర్పించింది. ఈ నివేదిక పేరు జాతీయ విద్యా అభివృద్ధి. ఈ నివేదికలో మొత్తం 3 భాగాలు 19 అధ్యాయాలుగా సమర్పించింది. కొఠారి కమిషన్ నివేదికను జాతీయ విద్యా విజ్ఞాన సర్వస్వంగా పేర్కొంటారు. కొఠారి కమిషన్ మరో పేరు జాతీయ విద్యా కమిషన్, నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్. జాతీయ విద్యా చరిత్రలో అత్యంత సుదీర్ఘమైనది మరియు సమగ్రమైనది కొఠారి కమిషన్. ఈ కొఠారి కమిషన్లో 3 భాగాలు 19 అధ్యాయాలు కలవు. మొదటి 1వ భాగంలో 1 నుంచి 6 అధ్యాయాలు, 2వ భాగంలో 7 నుంచి 17 అధ్యాయాలు, 3వ భాగంలో 18 మరియు 19 అధ్యాయాలు కలవు. మొదటి అధ్యాయంలో విద్యా పునర్నిర్మాణం గురించి, 2వ అధ్యాయంలో స్కూల్ కరికులం, టీచర్ ఎవాల్యుయేషన్ గురించి, 3వ అధ్యాయంలో విద్యా ప్రణాళిక గురించి పేర్కొనడం జరిగింది. ఈ కొఠారి కమిషన్ తొలి వాక్యం దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది. విద్య మార్పుకు సాధనం. ఈ దేశ ప్రజలకు అత్యంత అవసరం. ఈ దేశంలో ఏ మార్పు రావాలనన్నా అది విద్య ద్వారా మాత్రమే సాధ్యం. డిఎస్ కొఠారి. కొఠారి కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాలు: విద్య ఉత్పాదకతను పెంచాలి. విద్య జాతీయ సామాజిక సమగ్రతను పెంపొందించాలి. విద్య ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయాలి. విద్య ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలి. విద్య సామాజిక, నైతిక, ఆధ్యాత్మికత విలువలను పెంపొందించాలి. అంతర్జాతీయ విద్యా అవగాహన కల్పించాలి. కొఠారి కమిషన్ విద్యా స్వరూపం. కొఠారి కమిషన్ సూచించిన విద్యా స్వరూపం 10+2+3. 10 1 నుంచి 10 తరగతులు పాఠశాల విద్య, 2 11 నుంచి 12 కళాశాల విద్య, 3 సంవత్సరాలు 13 నుంచి 15 విశ్వవిద్యాలయాల విద్య. ఈ విద్యా స్వరూపంలో మరల 10 అనగా 10 = 4+3+3 పాఠశాల విద్య 3 భాగాలు, 4 1 నుంచి 4 పిఎస్, 3 5 నుంచి 7 యూపీఎస్, 3 8 నుంచి 10 హై స్కూల్. ఇది కొఠారి కమిషన్ యొక్క విద్యా స్వరూపం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.